సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భక్తులకు అందరికీ కోరేది ఒకటే, మనకున్న ఈ స్థలంలో పట్టిన లక్షలాది మందిని చూడాలి. పోలీస్ యంత్రాంగం వాళ్ళ డ్యూటీ చేయకపోతే వదిలిపెడితే ఏ పరిస్థితులు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఎండోన్మెంట్, R&B డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా డిపార్ట్మెంట్ల సహకారం ఉంది. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా గడిచిన 15-20 రోజుల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడు, నిన్న రాత్రి మీరు మధ్యరాత్రి 4 గంటలైంది అనుకుంటా, మిత్రులు రాత్రి నాకు కూడా కలిసేది. పొద్దున్న లేస్తే మళ్ళీ అంతా క్లీనింగ్ చేసి మళ్ళీ ఈరోజు కూడా రంగం ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు ఉంటాయి. ఇక్కడ అంబారీ ఊరేగింపు ఇప్పుడు బయలుదేరుతుంది. కాబట్టి చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా జాతర చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర. ఇప్పటికే కొన్ని వేలాది మంది, నిన్నైతే కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల సహకారంతోనే ఈరోజు విశ్వవ్యాప్తంగా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మరి ప్రింట్ మీడియా ద్వారా మన యొక్క జాతర గొప్పతనం, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మీరు మీ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీకు కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతానికి భిన్నంగా ఈరోజు ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసినాం. ఇంతకుముందు లాస్ట్ టైం మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ టైంకు విపరీతం ఎండ వస్తుండే, ఆ షెడ్ వేయడం జరిగింది పర్మనెంట్గా. ఈ టైల్స్ కూడా లాస్ట్ టైం ఇక్కడ వేసినా అక్కడ కూడా అంతా పెంచుకోవడం జరిగింది. అంటే మన పవిత్రమైనటువంటి దేవాలయానికి ఈ యొక్క పరిసర ప్రాంతాలు వస్తేనే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉండి దర్శనం బ్రహ్మాండంగా చేసుకొని మరి వెళ్ళే విధంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారు దయ వలన మరి లాస్ట్ నిన్నటి రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈరోజు మధ్యరాత్రి అంటే రేపు అర్లీ అవర్స్ వరకు ఈ యొక్క జాతర కొనసాగుతుంది. కాబట్టి నేను మీకు కూడా రంగం అయిపోగానే దయచేసి వెళ్ళిపోకండి, అంత అయిపోయిందని. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత వీధి వీధి నుండి, బస్తీ బస్తీ నుండి మరి పలారం బండ్ల ఊరేగింపులు జరుగుతాయి. మరి ఇక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు, నీకు దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, బాయ్ స్క్వాడ్, మరి ఈ విధంగా సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది ఈ యొక్క సేవలో వాళ్ళు కూడా నిమగ్నమైనరు. ఇక్కడ మనము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తే రాత్రి నేను చెక్ చేస్తే ఒక 300 మంది వరకు అక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మన యొక్క జాతర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మరి ప్రజలకు, భక్తులకు అందరికీ ఆ అమ్మవారి చల్లని దయ ఉండాలి. మరి ప్రత్యేకించి రైతులకు కూడా అమ్మవారి దయ వల్ల వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతోని, పిల్ల పాపలతోని అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దైవభక్తుడు కాబట్టి మరి వారి యొక్క సౌజన్యంతో మన జాతరలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. డబ్బులకు ఎక్కడ పొదువ లేకుండా, పండుగకి ఎంత ఖర్చు పెట్టాలా అంత ఖర్చు పెట్టాలా అని చూడకుండా, ఎంత ఖర్చు అయినా పర్వాలే వెనక్కి తగ్గకుండా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. భవిష్యవాణి అమ్మవారి ఏంటంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అందరూ నా బిడ్డలే కాబట్టి మరి రాష్ట్రంలో కూడా మంచి వర్షాలు వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి. ఈ యొక్క జాతరని కంటిన్యూగా మరి బ్రహ్మాండంగా ప్రభుత్వం నిర్వహించింది కాబట్టి వారి అమ్మవారు మరి మన ప్రపంచానికే, విశ్వవ్యాప్తానికే అమ్మవారు కాబట్టి తప్పకుండా వారి చల్లని దీవెన మన అందరిపై ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు కామెంట్ అంటే ఇక మనం విశాలంగా తిరిగేటప్పుడు ఎవరు లేనప్పుడేమో, ప్రజలకు ఇబ్బంది అయినప్పుడేమో ఆ కన్వీనియన్స్ తెలియదు వాళ్ళు గతంలో చేసినప్పుడు.
కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇంత పెద్ద జాతర జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. గతంలో ఇప్పుడు ఏదో పండుగకు వచ్చి మాట్లాడినట్టు అర్థం ఉంది, కానీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు దయచేసి. కొంత ఆ ఇన్కన్వీనియన్స్ అయినా కానీ కొంత అర్థం చేసుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుపోతుండే, కానీ చిన్న చిన్న ఇబ్బందులు. ప్రభుత్వం ఇంత పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలోనే పటిష్టంగా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ప్రజల సౌకర్యార్థమే కదా మనం చేసేది. ఇప్పుడు నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసి అడిగేది ఒకటే, గతంలో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకున్నట్టు ఈసారి ఉత్సవాల్లో తీసుకోకపోవడం వల్లనే నిన్న భక్తులు తీవ్ర ఇబ్బంది, ప్రధానంగా మంచినీటి అదేవిధంగా క్యూ లైన్ ప్రతి సంవత్సరం అయితే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల మధ్యలో ఉంది, లోపలాట జరగకుండా నియంత్రిస్తుంది. కానీ నిన్న పోలీసులు తప్ప వేరే బయట వ్యక్తులు ఎవరు కానీ పేర్కొని వాళ్ళందరినీ కూడా నేనేమంటే మంచినీళ్ళు తీసుకుని వచ్చే ఉద్యోగులను కూడా యూనిఫామ్ వచ్చినటువంటి వాటర్లో సిబ్బందిని కూడా పోలీసులు నిబంధనలు పేర్కొని అడ్డుకున్నారు. ఇప్పుడు నేనేమంటే వాళ్ళు చెప్తుంది కనిపిస్తే నేనేం చెప్పలేను, కానీ ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు అన్నీ పనిచేసినాయి. క్యూ లైన్లోకి వెళ్ళి వాటర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉంటుండొచ్చు తప్ప అన్ని నిబంధనలు పెట్టి చేయడానికి ఇది పెద్ద జాతర. నేను అడుగుతా, వాళ్ళు కూడా లేకపోతే ఏం చేస్తాం సార్? వాళ్ళ డ్యూటీ ఇప్పుడు ఉన్న పర్మిషన్స్ ఎంత ఉంది ఇక్కడ, మరి ఈ పర్మిషన్స్లో కొన్ని లక్షల మందికి సేవ చేయాలంటే ఆశామాష అయినటువంటి విషయం కాదు. కాబట్టి నేను అందుకే చెప్తుంది ఏంటంటే అందరూ పెద్ద హృదయంతో అర్థం చేసుకోవాలి. కొంత నిన్న శ్యామల గారు కూడా ఏదో మాట్లాడినట్టు నేను కూడా చూసిన, ఏమి ఇబ్బంది లేదు, దయచేసి మీరు అట్లా భావించొద్దు. పవిత్రమైనటువంటి అమ్మవారు భక్తులు మీరందరూ, కాబట్టి ఇబ్బందులు దయచేసి. ఇప్పుడు దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, ఇన్ని వేలు లక్షల మంది సమక్షంలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఉండేవాళ్ళం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు కామన్ మ్యాన్ వచ్చిండు, లేకపోతే భక్తులు వచ్చారు, ప్రజలు వచ్చారంటే తెలియక వచ్చి ఇబ్బంది పడ్డారంటే అర్థం ఉంది, కానీ ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మాత్రం దయచేసి ఇంకోసారి అటువంటి కామెంట్ చేయకండి. ఏదైనా ఉంటే ఫోను ద్వారా కానీ, ఇక్కడ అందరు పరిచయమే. ఇప్పుడు శ్యామల ఉన్నది, మీడియా వాళ్ళు పరిచయమే, కార్పొరేటర్ పరిచయమే, ఇక్కడ ఉన్న ఈఓ గారు పరిచయమే. అట్లా ఏంటంటే ఏదైనా ఉంటే ఎవరికో కమ్యూనికేట్ చేసుకుంటే సరిపోతుంది.